ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో రెండవ రోజు జరిగిన సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్న శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగండి. ఆ జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరు చాలామంది వెళ్తూ ఉంటారు. ఆ అమ్మను మేము కూడా మా ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ అమ్మవారిని ఎప్పుడు కూడా స్మరించాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా అక్షర దోషం ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. చూసినట్లయితే నేను ఎందుకంటే అక్షర దోషం అని చెప్తున్నాను అంటే, నాకు ఇలా మైక్ లేదా ఒక ఎడిటింగ్ చేస్తూ చెప్పాలంటే కొంచెం నోరు తడపడుతుంది. అలాగే నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రం మామూలుగానే చదివేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా చాలామంది చూస్తారు కాబట్టి నేను అనేది కొంచెం అక్షర దోషాలు అయితే ఉంటాయి, ఏమనుకోబాకండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. శ్రీ పద్మావతి అమ్మవారు జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి రూపంలో అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అమ్మ చదువుల తల్లి అలంకారంలో ఉంది. ఈరోజు విద్యలందరికీ అధిపతి సరస్వతి. అటువంటి రూపాన్ని ధరించుకుని పద్మమ్మ మనందరికీ కూడా కనువిందు చేస్తుంది. ఆ పట్టీలు చూడండి అమ్మకు. ఆ తర్వాత ఆ వీణ వాంచుతూ సరస్వతీ దేవిగా ఆ చిరు మందహాసాన్ని అందిస్తూ మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది. చూసినట్లయితే పూల జడలు, అలాగే అమ్మవారు మొత్తము కూడా అలంకరించుకొని నిండైన రూపంతో అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంది ఆ పద్మావతీదేవి. తలలో సన్నజాజి పూలు, అలాగే అవన్నీ కూడా నగలన్నీ కూడా అలంకరించుకుని అమ్మ తన అనుగ్రహ భాషణాన్ని మనకి కలిగిస్తుంది. దర్శనం చేసుకోండి. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుచానూరులో అమ్మవారు సరస్వతీదేవి రూపంలోనే అనుగ్రహిస్తుంది. అలాగే ఈ తిరునక్షత్రోత్సవాలలో కూడా అమ్మ సరస్వతీదేవి రూపంలో కటాక్షిస్తుంది. అందరూ కూడా నమస్కరించుకోండి. విద్యా ప్రదాయిని అయినటువంటి శ్రీ సరస్వతీదేవి రూపంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని నమస్కరించుకోండి. మనందరికి కూడా విద్యా బుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ కార్యక్రమం అయితే రెండవ నాడు జరిగింది. నక్షత్రోత్సవాలు అమ్మవారికి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మా ఇంట్లో. అమ్మవారి అనుగ్రహం మా మీద, మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే ఆ సరస్వతీదేవికి ఇస్తున్న హారతిని కూడా అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు అమ్మవారి ఊంజల్ సేవా కార్యక్రమం వస్తుంది. తప్పకుండా రేపటి వీడియోను కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా